అందరికీ యుగ ఆది అనగా ఉగాది శుభాకాంక్షలు. 2025 సంవత్సరం మార్చి 30వ తేదీ నుంచి శ్రీ వాసునామ సంవత్సరం ఆరంభం. ఈ విశ్వవాసునామ సంవత్సరానికి ఆధిపతి రాహు. ఈ 2025వ సంవత్సరం మీకు ఉగాది నుంచి మీకు ఈ తులారాశి వారికి ఏం జరగబోతుందో, తిరిగి 2025వ సంవత్సరం ఉగాది వచ్చే వరకు మీకు ఎలా ఉండబోతుంది, శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి జ్యోతిష్యాలయం. విద్య, ఉద్యోగం, ప్రేమ, పెళ్లి, రాజకీయం, విదేశీ ప్రయాణం, వ్యాపారం, వ్యవసాయం, రియల్ ఎస్టేట్, వివాహం ఆలస్యం అవ్వటం, భార్యాభర్తల మధ్య అనుమానాలు రావటం, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, మానసిక బాధలు, ధనం నిలకడ లేకపోవడం, ప్రేమించిన వారు దూరం అవ్వటం, పెండ్లి ముడిపడకపోవడం, ఇంకా ఎటువంటి సమస్యలకైనా ఉచిత సలహాలు ఇవ్వబడును మరియు రోజుల్లోనే పూర్తి పరిష్కారం చేయబడును. నమ్మకంతో ఒకసారిని గురువుగారిని సంప్రదించండి. వీరి ఫోన్ నెంబర్ 9642355142. మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలు ఉన్నా సరే 24 గంటలు అయితే పరిష్కారం చేయబడును. ఇక వివరాలకు వెళ్తే కనుక, ఇక ఈ తులారాశి వారికి ఉగాది నుంచి ఎలా ఉండబోతుంది, ఉద్యోగం, వ్యాపారం, విద్య, వ్యవసాయం, రాజకీయం, కుటుంబ వైవాహిక జీవితం ఎలా ఉండబోతుందో పూర్తి విషయాలను మన ఛానల్లో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఆంగ్ల నూతన సంవత్సరంలో తులారాశి వారికి శనిదేవుని ప్రత్యేక ఆశీస్సులతో అనేక రంగాల్లో మంచి విజయం లభించనున్నది. ఈ నేపథ్యంలో కొత్త సంవత్సరంలో ఈ తులారాశి వారి ఫలితాలు ఎలా ఉండబోతాయో తెలుసుకుందాం. జ్యోతిష చక్రంలో తులారాశి 7వ రాశి. చిత్త నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు ఈ తులారాశికి చెందుతాయి. ఈ రాశికి అధిపతి వచ్చేసి శుక్రుడు. ఇక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తులారాశి వారికి శుక్రుడు అధిపతిగా ఉంటాడు కాబట్టి ఈ కొత్త సంవత్సరంలో మీకు ఈ రాశి వారికి శుక్ర, శని, బుధవారాలు అనుకూలంగా ఉంటాయి. ఇదిలా ఉండగా ఈ తులారాశి వారికి గత ఏడాది కంటే కొత్త సంవత్సరంలో మెరుగైన ఫలితాలు వస్తాయి. ఈ కాలంలో వీరికి కెరియర్ పరంగా అద్భుతంగా ఉంటుంది. శనిదేవుడు శుభస్థానంలో సంచారం చేయటం వల్ల పోటీ రంగంలో మంచి విజయాన్ని అయితే ఈ తులారాశి వారు సాధిస్తారు. అదేవిధంగా గురుడి ప్రభావంతో వీరి పరిచయాలు పెరుగుతాయి. ఇక ఈ సంవత్సరంలో ఈ తులారాశి వారికి గురుబలం, దైవబలం తోడొచ్చే జీవితం ఆనందంగా, సాఫీగా, ఉల్లాసంగా ముందుకు సాగుతుంది. ఇక ఆకస్మిక ధన ఆదాయం అనేది మీకు లభిస్తుంది. మీరు ఉద్యోగ వ్యాపారాలు ఆటంకాలు లేకుండా సాఫీగా సాగిపోతాయి. మంచి అభివృద్ధిని మీరు చూడబోతున్నారు. మీ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని అందుకోబోతున్నారు. ఇక రంగ సంబంధ వ్యక్తులకు నూతన విషయాలను ఆవిష్కరించి ప్రభుత్వ మన్నులను పొందుతారు. ఇక ఈ తులారాశి వారికి ఈ సంవత్సరంలో ఈ రాశి వారికి శనిదేవుని ప్రభావం కారణంగా కష్టానికి తగిన ఫలితాలైతే ఖచ్చితంగా వస్తాయి. అలాగే తులారాశి కెరియర్ పరంగా మీరు విజయాన్ని ఖచ్చితంగా సాధిస్తారు. పోటీ రంగంలో మీరు విజయాన్ని సాధించవచ్చు. గురుడి ప్రభావంతో మొదటి 6 నెలల పాటు మీ కీర్తి పెరుగుతుంది. మీ ప్రయత్నాలకు మీకు గుర్తింపు అయితే పొందుతారు. అయితే ఆర్థిక పరంగా కొన్ని చిన్న సవాళ్లను ఎదుర్కోవలసి అయితే రావచ్చు. ఇకపోతే పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దీర్ఘకాలిక ఆర్థిక స్థిరంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. అలాగే ఈ తులారాశి వారికి ఈ సంవత్సరంలో అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. గురుడు ప్రభావంతో మీ కుటుంబ జీవితంలో వాతావరణం అనేది ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక శనిదేవుడు 7వ స్థానంలో ఉన్నంత వరకు మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. శనిదేవుని స్థానం మారిన తర్వాతనే వారి ఆరోగ్యం మెరుగుపడుతుంది. రాహు ఈ రాశి నుంచి 5వ స్థానంలో సంచారం చేసే సమయంలో కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అలాగే మీ పిల్లల నుంచి కొన్ని అశుభవార్తలు వింటారు. అయితే విదేశాల్లో విద్యను అభ్యసించాలనుకునే వాళ్ళు మీ పిల్లల మార్గం
సుగమం అవుతుంది. సంతానం కోరుకునే వారికి ఈ సంవత్సరంలో శుభవార్తలైతే ఖచ్చితంగా వింటారు. ఇకపోతే ఈ రాశి వారి జీవితంలో ఎలాంటి లోటు అనేది ఉండదు. ఆ శనిదేవుని విశేషమైన కృప ఇప్పుడు ఈ రాశిపై కలగబోతుంది. ఈ రాశి వారి జీవితంలో ఉండే కష్టాలు, బాధలు, దుఃఖాలు పూర్తిగా తొలగిపోతాయి. ఇక ఈ తులా రాశి వారు శనిదేవుని ఆశీర్వాదంతో ఈ 2025 నుండి 2026 వరకు మీకు ఉండే సమయంలో మంచి సమయంగా ఉండబోతుంది. ఈ సమయంలో ఈ రాశి వారికి అన్ని రకాల లాభాలైతే, అద్భుతమైన ప్రయోజనాలైతే కలగబోతున్నాయి. వీరి జీవితంలో ఏవైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలన్నీ కూడా ఈ సంవత్సరంలో పూర్తవుతాయి. ఏదైతే ఇది వరకు మీరు కొత్త కొత్త పనులు ప్రారంభించాలి కలలు కన్నారో ఈ సమయం ఆ పనులు ప్రారంభించుస్తారు. ఇందులో తప్పకుండా మీరు విజయాన్నైతే పొందుతారు. ఇక మీ విజయాన్ని ఎవ్వరు కూడా ఆపలేరు. ఉద్యోగాలు వారి కార్యాలయంలో మంచి వాతావరణం అనేది ఉంటుంది. మీ పనిలో నైపుణ్యాన్ని మెచ్చుకొని మీ పై అధికారాలు మీకు ప్రమోషన్స్ ఇస్తూ ఉంటారు. మీ జీతాలు కూడా పెరుగుతాయి. ఈ రాశి వారి యొక్క ఆర్థిక స్థితి ఈ సమయంలో ఎంతో అభివృద్ధి చెందుతుంది. మీరు చేసిన పనులు 3 పువ్వులు 6 కాయలుగా ఉండబోతుంది. అలాగే ఎవరైతే ఈ రాశివారు ఈ సమయంలో మీరు ఏ పని తలపెట్టినా పనుల్లో తప్పకుండా విజయాన్ని చేకూరుతారు. శనిదేవుని ఆశీర్వాదంతో ఈ తులారాశి వారికి 2025 నుండి 2025 వరకు అద్భుతమైన సమయం వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇక ఈ తులారాశి వారికి ఎన్నో రకాల శుభయోగాలు, లాభాలు కలుగుతాయి. మంచి పనులు అన్నీ కూడా మొదలు పెడతారు. ఇక మీకు చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ కూడా మెల్లమెల్లగా అన్నీ కూడా సర్దుకుపోతాయి. ఎందుకంటే ఈ సమయం అనేది మీ పక్షాన ఉంది కాబట్టి కథనలకు సంబంధించిన అన్ని విషయంలో విజయాన్నైతే ఈ రాశివారు పొందుతారు. ఇక కుటుంబంలో అందరూ కూడా ఆనందంగా సంతోషంగా గడుపుతూ ఉంటారు. మీ శనిదేవుని యొక్క విశేషమైన దృష్టి మీ యొక్క దైనందిన జీవితంలో మంచి ప్రభావం అనేది చూపుతుంది. మీ జీవితంలో వచ్చే ప్రతి సమస్య కూడా ఈ సమయంలో దూరం అయిపోతుంది. ఇక ఎవరైతే ఈ రాశివారు వ్యాపారం చేస్తూ ఉన్నవారో వారికి ఈ సమయంలో అభివృద్ధి చెందుతుంది. అధికమైన ధనలాభాలు కూడా కలుగుతాయని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారికి అయితే అదృష్టవంతమైన భాగ్యవంతమైన సమయం అని చెప్పుకోవచ్చు. కనుక ఈ సమయాన్ని మీరు తప్పకుండా వినియోగించుకోవాలి. ఇక శనిదేవుని విశేషమైన కృప కటాక్షాలు కలగబోతున్నాయి. ఈ కారణం చేత మీకు ఈ సమయం ఎన్నో రకాల సంతోషకరమైన శుభవార్తలే వింటారు. అదేవిధంగా నిరుపేదలకు ఉద్యోగాలు కూడా ఖచ్చితంగా లభిస్తాయి. ఇక ఈ తులారాశి వారికి మార్చి 30వ తేదీ నుండి మళ్ళీ 2026వ సంవత్సరం వరకైతే వీరికి చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇక ఇప్పటి నుంచి మీరు ఈ రాశివారు చక్రం తిప్పబోతున్నారని చెప్పుకోవచ్చు. 12 రాశులకెల్లా అదృష్టవంతుల రాశి ఏది అంటే తులారాశి వారి అని చెప్పుకోవచ్చు. కనుక ఈ తులారాశి వారు భూమండలంలో ఎక్కడున్నా సరే వెంటనే ఈ వీడియో చూడండి. మీ యొక్క అదృష్టమైన జీవితాన్ని అయితే తెలుసుకోండి. ఇక ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే మీ స్నేహితులకు షేర్ చేయడం కూడా మర్చిపోకండి. ఇక ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.